వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పీడ్ న్యూస్. నేను అంజలి. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు సిపిఐ చేపట్టిన దేశవ్యాప్త ప్రచార యాత్రలో భాగంగా గురువారం తాడేపల్లి, డోలాస్ నగర్, ప్రకాష్ నగర్, నూకలపేట, తెల్లక్వారి, ఎర్రక్వారి తదితర ప్రాంతాలలో సిపిఐ విస్తృతంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ దేశంలో ధరలను పెరుగుదలను తక్షణమే అరికట్టాలని, సార్వత్రిక విద్య, ఆరోగ్యం పేదలకు అందుబాటులో తేవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా కేంద్రపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో పెద్దవడ్లపూడి గ్రామానికి చెందిన నల్లబోతుల శ్రావ్యకి 1,50,950 రూపాయల విలువైన ఎల్ఓసి చెక్కు మంజూరైంది. మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవాది కిరణ్ చంద్ టీడీపీ నాయకులతో కలిసి చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జవాది కిరణ్ చంద్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో అర్హులైన బాధితులకు ఎల్ఓసి ద్వారా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. తాడేపల్లిలోని సలాం సెంటర్లో వేముల వెంకటేష్ కత్తితో హల్చల్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. తమకు వెంకటేష్ నుంచి ప్రాణహాని ఉందని, పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని వారు కోరారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు బాధితుడు వెంకటేశ్వర్లు తెలిపారు. తన బాబాయ్ కుమారుడైన వెంకటేష్తో గత 5 ఏళ్లుగా ఆస్తి తగాదాలు ఉన్నాయని, గతంలోనూ తనపైన దాడి చేసి కేసులు పెట్టించినట్లు ఆయన ఆరోపించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి మండల పరిషత్ అధికారులు కన్నా లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించి గోల్డ్ ప్యాకెట్ గిఫ్ట్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి బండి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఎండీఓలు తోకల సుధారాణి, ఏ కిషోర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలోని 26వ వార్డ్ కార్మిక నగర్ సచివాలయం వద్ద ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే రాము వాటి పరిష్కారానికి సంబంధించిన అధికారులు, సచివాలయ సిబ్బందితో అక్కడికక్కడే చర్చించారు. పలు సమస్యలను వెంటనే పరిష్కరించగా ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన సమస్యలకు కొంత సమయం పట్టినా తప్పకుండా పరిష్కారం చూపిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. సత్తెనపల్లి ఆర్డీఓ ఆఫీసులో ఈఆర్ఓ గోపాలకృష్ణను వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి కలిశారు. లాజికల్ డిస్క్రిప్టాన్సీస్ అండ్ నో మాపింగ్ అండ్ అనామాలిస్ నోటీసులు ఇచ్చే క్రమంలో బీఎల్ఓలు, బీఎల్ఏలకు సమాచారం ఇవ్వాలని, సత్తెనపల్లి నియోజకవర్గంలో పెరిగిన 295 బూతులలోని 21 కొత్త బూతులకు బీఎల్ఏను నియమించే విషయం, కొత్త బూతుల నైసర్గిక స్థితి తెలియచేయాలని వారు కోరారు. ఓటర్లకు ఇచ్చే నోటీసులకు సంబంధించిన ఓటర్ వివరాలను పొలిటికల్ పార్టీ బీఎల్ఏలకు ఇవ్వాలని, నోటీసులు తీసుకునే విషయంలో ఓటర్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, వారి రక్త సంబంధికుల ద్వారా అయినా నోటీసులు తీసుకొని ఇచ్చే వెసులుబాటు ఇవ్వాలని వారు కోరారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు శివారులోని ఆంధ్ర సిమెంట్స్ లిమిటెడ్ ప్రాంగణం దేశభక్తితో పులకించింది.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో జాతీయ జెండాలను చేతబట్టి ర్యాలీలో పాల్గొనడంతో పరిసర ప్రాంతమంతా దేశభక్తి నినాదాలతో మార్మోగింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో పాటు వందే మాతరం 150 సంవత్సరాల వేడుకల నేపథ్యంలో ఆంధ్ర సిమెంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన సందర్భంగా గుంటూరు శ్రీ కన్వెన్షన్ నందు ఏర్పాటు చేసిన భారీ కేక్ను నియోజకవర్గ నాయకులు, ప్రజల కేరింతల మధ్య కట్ చేసి తినిపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. నియోజకవర్గాలు మారాయి, కాలం మారింది, కానీ కన్నాపై ప్రజల అభిమానం మాత్రం మారలేదు. యువ రాజకీయ నాయకత్వానికి కన్నా లక్ష్మీనారాయణ జీవితం ఒక స్ఫూర్తి. 5 దశాబ్దాల ప్రజా జీవితమే అతిపెద్ద రాజకీయ విశ్వవిద్యాలయం. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 5 దశాబ్దాల పాటు ప్రజల మధ్య ఉంటూ వారి విశ్వాసాన్ని, అభిమానాన్ని నిలబెట్టుకోవడం సాధారణ విషయం కాదని సీనియర్ నాయకుడు, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ జీవితం నేటి యువ నాయకత్వానికి ఒక పాఠమని ఆయన నేతలు పేర్కొన్నారు. కూటమి పార్టీల నాయకులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యే నాయకులు పాల్గొని కన్నాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కారంపూడి మండలంలో విజయవంతంగా త్వరితగతిన పూర్తి చేయాలని కారంపూడి R&B అతిథి గృహంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశంలో స్థానిక శాసనసభ్యులు బ్రహ్మానందం రెడ్డి హితోపదేశం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో మనం ఇచ్చిన హామీలలో సూపర్ 6ను విజయవంతంగా అమలు పరిచామని, ఇంకా 1-2 హామీలు మిగిలి ఉన్న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని వాటిని కూడా నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేష్లు కృషి చేస్తున్నారని వారు అన్నారు. రాష్ట్రంలో ఒక ప్రక్క అభివృద్ధి, ఒక ప్రక్క సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్లు లబ్ధిదారులకు అందజేస్తూ అవ్వాతాతలకు చేదోడుగా నిలుస్తున్నామని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మండలంలో అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి అందరినీ కలిసి వారికి వివరించాలని శాసనసభ్యులు బ్రహ్మానందం రెడ్డి దిశానిర్దేశం చేశారు. భారతీయ జనతా పార్టీ చీరాల పట్టణ కమిటీ ఉపాధ్యక్షుడిగా కొత్తమాను సురేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొత్తమాను సురేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, అలాగే తన నియామకానికి సహకరించిన పోతుల సురేష్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తానన్నారు. చీరాల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని కొత్తమాసు సురేష్ తెలిపారు. ఇవి ఇవాల్టి స్పీడ్ న్యూస్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ.